హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ చందు వ్లాగ్స్. ఇవాళ మనం ట్రక్ కొత్తగా పెయింట్ ఎలా వేయించాలని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రెడ్ కలర్ ట్రక్ కాబట్టి రెడ్ కలర్ వేసారు. అడుగున మడ్ కోటింగ్ వేస్తున్నారు. ఇది ఒకటి, ఇంకొకటి పక్కన ఇంకో ట్రక్ వచ్చిందా, ఇంకొక ట్రక్ ఉంది. మొత్తం 3 ట్రక్స్ వేస్తున్నారు అన్నమాట. వెనకమాల ఇచ్చికి మొత్తం ఏ ట్రక్ అయినా బ్యాక్ మాత్రం గ్రీన్ కలర్ కామన్ అనమాట. పెయింట్కి రెడ్ వేసిన, బ్లూ వేసిన, గ్రీన్ వేసిన. కింద బ్లాక్ కలర్ ఎలా వేస్తున్నారు చూడండి, వేరే దానికి. డోర్లకు కూడా బ్లాక్ కలర్ వేస్తున్నారు. చూసారా ఎలా ఉందో? ఫస్ట్ ఇలా మక్కు పెట్టి మడ్ కోటింగ్లు వేస్తున్నారు అనమాట. ఆ తర్వాత రెడ్ కోట్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎక్కిస్తారు. ఇలా డోర్ స్టెప్ డెలివరీ చేస్తారనమాట. మన ఏరియాకి వచ్చి మనకు చేసి వెళ్తారు. ఎయిర్ పెట్టి క్లీనింగ్. కొత్తగా డోర్లు కట్టించుకొచ్చారు పాత ట్రక్కి. సో కొత్త పెయింటింగ్ వేపిస్తున్నారు అనమాట. ఇలా కొత్తగా పేర్లు వేయించేసి, పెయింట్లు వేయించేసి కొత్త ట్రక్లను అమ్మేస్తారు. చూసుకోవాలి. రస్ట్ని బట్టి మనకు తెలుస్తుంది కొత్తదా పాతదా అని. చాలామంది దూరం నుంచి చూసి మోసపోతారు అనమాట. ఇలా పెయింట్లు వేసిన ట్రక్కులకి కొత్త ట్రక్, పాత ట్రక్ అనుకోండి. సో మొత్తం అలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు చూసారా. అలా క్లీన్ చేసుకుని వేసుకుంటే డస్ట్ అంతా పోతుంది అనమాట. అడుగున తుప్పు పట్టేసింది చూసారా, అంత తుప్పు. అలా తుప్పు పట్టిపోకుండానే పెయింట్ వేస్తున్నారు అనమాట. మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్ క్లీన్ చేసుకుంటున్నాడు ఫస్ట్. తర్వాత ఎక్కేస్తారనమాట. నీళ్ళలో పెట్టేశారు. నీళ్ళలో పెట్టిన దగ్గర నుంచి డిస్కులకు కూడా వేసేస్తున్నారు. ట్రక్ డిస్కులకు కూడా, టైర్లకి ఫినిషింగ్ లైన్లు వేస్తున్నారు చూసారా. ఫస్ట్ డిజైన్ ఇడ్డాక అక్కడ డ్రా చేసుకుంటున్నాడు. తర్వాత డిజైన్ వేసేస్తాడు అనమాట. వేసేసారు డిజైన్. మనకి అలా ఏ కావాలంటే అవి వేస్తారు. మనం ఏవైనా వేయించుకోవచ్చు. కింద పూలు మొత్తం అలా చూసారా.